మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న సిఎంఆర్ కాలేజ్ లో ఇప్పుడు స్టూడెంట్స్ పట్ల ఒక కెమెరా పెట్టి వాష్రూమ్స్ లో రికార్డ్ చేశారనే అంశం తీవ్ర దుమారా రేపుతోంది, వివాదాస్పదమైంది. అయితే స్టూడెంట్స్ చెప్పిన విధానం ఏంటంటే, వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తున్నప్పుడు కింద మెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న కొంతమంది వాష్రూమ్స్కి ఉన్న విండోస్లో నుంచి కెమెరాస్ పెట్టి, మొబైల్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేశారు అని ఒక విద్యార్థిని పసిగట్టినట్లు డిసెంబర్ 31 నైట్ జరిగిన ఒక ఈవెంట్ తర్వాత విద్యార్థిని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థిని ఆ అంశాన్ని చూడడం జరిగింది. ఆ విద్యార్థిని భయపడి వెంటనే వాళ్ళ పేరెంట్స్ని పిలవడం జరిగింది. ఆ విద్యార్థిని వెంటనే తోటి విద్యార్థులతో చెప్పింది. సో వెంటనే వాళ్ళందరూ గుర్తించారు. వాష్రూమ్స్ బయటకు వెళ్లి చెక్ చేయగా వాష్రూమ్స్ బయట ఉన్న వెంటిలేటర్స్ పైన ఉన్న మట్టి మీద చాలా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని వాష్రూమ్స్ దగ్గర అని విద్యార్థులను కలిపెట్టారు. అయితే వెంటనే హాస్టల్ వార్డెన్ కి అలాగే హాస్టల్ ఇన్ఛార్జ్ అయిన ప్రీతికి ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే హాస్టల్ వార్డెన్ కానీ ఇన్ఛార్జ్ ప్రీతి కానీ ఎవ్వరు కూడా సరైన సానుకూల స్పందన ఇవ్వలేదు మాకు అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ మేము చదివే చోట హాస్టల్లోనే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా ఉండాలి అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళని అదుపు చేసే క్రమంలో వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకపోయేసరికి వాళ్ళకి వెంటనే ధర్నా చేస్తామని ముందుకు వెళ్తుంటే హాస్టల్ ఇన్ఛార్జ్ అయిన ప్రీతి వాళ్ళని ఆపి మీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బయటకు లీక్ చేస్తాము అంటున్నారు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే వీడియోస్ అనేవి తీయనప్పుడు లీక్ ఎలా చేస్తారు అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ఛార్జీలు కానీ వార్డెన్ కానీ ఎవరు సానుకూలంగా స్పందించకపోయేసరికి వారు ధర్నాకి దిగారు. మా భద్రతకి కానీ మా చదువుకి కానీ ఎటువంటి సేఫ్టీ ఇక్కడ లేదు, మేము ఏం చేస్తే మాకు భద్రత కల్పిస్తారు, అలాగే ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో ఈ కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాకు చూపించాలి, మాకు సేఫ్టీ కల్పించాలి అని చెప్తున్నారు. అలాగే హాస్టల్ ఇన్ఛార్జ్ అయిన ప్రీతి కూడా ప్రస్తుతం అబ్స్కాండ్ లో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పలు విద్యార్థి సంఘాలు ముందుకొచ్చాయి. ఎస్ఎఫ్ఐ అలాగే ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా వచ్చి విద్యార్థులకి సంఘీభావం తెలుపుతూ హాస్టల్ యాజమాన్యం పైన ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే హాస్టల్ యాజమాన్యం కూడా కాలేజ్ యాజమాన్యం కానీ హాస్టల్ యాజమాన్యం కానీ ముందుకొచ్చి అసలు ఈ అంశం పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. పైగా ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు లోపలికి అంటే హాస్టల్ లోపలికి వెళ్ళి వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారిని ఎందుకు లోపలికి వస్తున్నారు అంటూ తీవ్రంగా తిట్టడం కూడా జరిగింది. అండ్ ఈ విషయం పైన స్పందించిన మహిళా కమిషన్ సెక్రటరీ నిన్న అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అయితే మహిళా కమిషన్ ని హైదరాబాద్ సిపి అవినాష్ మోహంతి ఈ అంశం ఏదైతే ఉందో దానిపైన చర్చించి పూర్తిగా విచారణ జరిపి తక్షణమే అక్కడ జరుగుతున్న అంశాలపైన నిజానిజాలు తేల్చాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో సెక్రటరీ అక్కడికి వెళ్లారు, అక్కడున్న పరిస్థితిని పరిశీలించారు. అయితే పోలీసులు ప్రస్తుతానికి 5 నుంచి 7 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారి మొబైల్స్ లో ఎటువంటి కంటెంట్ లేదు అని వారు చెప్తున్నారు. కానీ ఎటువంటి కంటెంట్ లేనప్పటికీ మరి మేము చూసింది ఏంటి, మరి హాస్టల్ ఇన్ఛార్జ్ ఎందుకు అబ్స్కాండ్ అయ్యారు అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మరి హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తు భద్రత పైన తీవ్ర దుమారం రేపుతున్న ఈ అంశం పైన చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు ఎనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ గారు. వారితో మాట్లాడి ఇంకా ఈ అంశం పైన ఎలాంటి చర్చలు కొనసాగుతున్నాయో తెలుసుకుందాము. నమస్తే బండారు సత్యనారాయణ గారు, అలాగే సంతోష్ గారు. రామ్మోహన్ రావు రైట్. సరే రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం కదా మనము కండ్లకోయ సిఎంఆర్ కాలేజ్ లో జరుగుతున్న వివాదం మీకు తెలిసిందే. సో ఆడపిల్లల భద్రత ఎలా ఉంది అనే దానికి పెద్ద ప్రశ్న ఇది. సో ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళినా లేకపోతే హాస్టల్కి వెళ్ళినా విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఒక భద్రతా భావంతో, అంటే ఇక్కడ మా పిల్లలు జాగ్రత్తగా ఉంటారు, కాలేజ్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటుంది అనే ఒక నమ్మకంతో భరోసాతో వాళ్ళని హాస్టల్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కడైతే వాళ్ళకి భద్రత దొరకాలో అక్కడే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే యాజమాన్యం కూడా ఎటువంటి స్పందన చూపించట్లేదని విద్యార్థులు గత 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. కానీ హాస్టల్ యాజమాన్యం నుంచి కానీ కాలేజ్ యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి దొరకట్లేదు. అసలు ఈ అంశం పైన మీరు ఏమంటారు? అమ్మ సువర్ణ, మీకు అట్లాగే ఎస్ఎఫ్ఐ మిత్రుడు రాథోడ్ గారికి అట్లాగే మనకు 60 ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి, వాళ్ళు ఏ సందర్భంలో ఉన్నా ఏం మాట్లాడుకుంటున్నాం అక్కడ. దానికన్నా ముందు ఒక విషయం స్పష్టంగా చేయాల్సిన, ఇవాళ మహిళా టీచర్ల దినోత్సవం. శ్రీశ్రీ గారు అన్నట్టు ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరాయణత్వం అన్నట్టు ఆనాడు సరిగ్గా 200 సంవత్సరాల క్రితం, 170 సంవత్సరాలు అని ఆ పెద్ద అయినాక అనుకుంటే, ఎప్పుడో 1831 పుట్టిన సావిత్రిబాయి పూలే
మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మారి ఆధునిక భారతదేశంలో ఆమె బాలికా విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆనాడు మొదలైన బీజం ఇవాళ ఇంతమంది వేల మంది లక్షలాది మంది విద్యార్థినులు ఇవాళ కళాశాలలో చదువుతున్నారంటే దానికి కారణం ఆమె అక్కడి నుంచి మొదలైంది. అందుకని ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకొని దుర్మార్గానికి వస్తారు. ఈ దుర్మార్గం మాట్లాడే ముందు అందరూ ఖండించాల్సిందే కానీ ఈ నేపథ్యం మనం అనుకుంటే ఇవాళ మహిళా విద్యకు పెద్దపీట వేసిన ప్రభుత్వాలు ఇవాళ వేస్తున్నాయంటే, ఇవాళ మహిళా టీచర్ల దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందంటే మేము గత 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం ఈ జరపండి మీరు అని చెప్పి. ఇవి వాటికన్నా వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ జనవరి 3 నాడు మహిళా టీచర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇవాళ మహిళా టీచర్లు 50% మంది కంటే ఎక్కువ ఉన్నారు. మహిళలు కూడా విద్యార్థినులు కూడా పిల్లల కంటే బాయ్స్ కంటే ఎక్కువ మంది ఇవాళ విద్య చదువుతున్నారు. ఎందుకంటే ఆనాడు వేసిన బీజం సావిత్రిబాయి పూలే ఇవాళ ఫలించి వాడు ఇంతమంది విద్యార్థినులు కళాశాలకు వస్తుంటే వాళ్ళని దుర్మార్గంగా అవమానిస్తూ వాళ్ళ న్యూడ్ ఫోటో తీసే దుర్మార్గ సంస్కృతికి మనం ఉన్నామంటే పురుషాధిక సమాజంలో అందరూ అట్లా ఉంటారు. ఇప్పుడు మిత్రుడు తమ్ముడు ఉన్నాడు, ఎస్ఎఫ్ఐ మిత్రుడు, దానికి పూర్తిగా వ్యతిరేకం. నేనేమంటున్నాను, పురుషులందరూ అట్లా ఉండరు, మహిళలందరూ ఇట్లా ఉండరు, 2 వర్గాలు చూస్తున్నాం మనం. ప్రీతిరెడ్డి ఏం మాట్లాడింది, ఆమె కంప్లైంట్ చేస్తే నేను మీ న్యూడ్ వీడియోలు బయట పెడతాను అంటే ఏమన్నా 10th ఒక మహిళ అయ్యిండు కూడా తన విద్యార్థుల పట్ల ఎట్లా ప్రవర్తించదు చూడదు. అందుకని ఇక్కడ జెండర్ వివక్ష ఎంత పెద్ద ఎత్తున కొనసాగుతుంది అంటే, నేను ఆ సామెతను నమ్మను, వద్దని అంటాను. ఆడవాళ్ళ శత్రువులు అనే మాట తప్పు. కానీ ఇప్పుడు ఆమె అదే ఈ సామెత సరిగ్గా సరిపోతుంది కదా. ఆమె ఇప్పుడు లేదు, ఆమె సస్పెండ్ చేసింది, ఎక్కడ మంచి తెలియదు. నేనేమంటున్నా, ఒక న్యాయవాది కూడా చెప్తున్నాడు ఇక్కడ ఈ మొత్తం సంఘటనని మనం చూస్తే. ఇప్పుడు ఒక అమ్మాయి గతంలో హిడెన్ కెమెరాస్ పెట్టేవారు సువర్ణ, అంటే హిడెన్ కెమెరాస్ లోపటే ఉండేవి కనుక రికార్డ్ అయ్యేది. ఇది అట్లా కాదు, వాళ్ళు వెనక బాత్రూమ్ వెనక గోడల నుంచి వచ్చి బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి ఫోటోలు తీశారు. దానికి సాక్ష్యం ఏం కనపడుతుంది మనకు అంటే, వాళ్ళ వేలి ముద్రలు ఆ అద్దాల మీద పడి ఉన్నాయి. వేలి ముద్ర ఎందుకు చెరిపేసిండ్రు, ఎవరు చెరిపేయమన్నారు, ఎందుకు చెరిపేసిండ్రు అంటే రక్షించడం కోసమని అర్థమవుతుంది కదా. అందుకని నేనేమంటున్నానంటే, పోలీసులను కూడా కోరేది ఈ మొత్తం ఎంక్వైరీలో ఆ వేలి ముద్రలు తీసుకుంటే ఎవరు అక్కడ కనీసం ఫోటో తీయకపోవచ్చు, కానీ ఎక్కి చూస్తున్నట్టే కదా లెక్క. అయితే కిటికీల నుంచి వెంటిలేటర్ నుంచి వాళ్ళ సెల్ ఫోన్ అందుకే వాళ్ళ సెల్ ఫోన్ ఏం దొరకకపోవచ్చు, సెల్ ఫోన్ తీయకపోవచ్చు. కళ్ళతో చూసింది కదా, కళ్ళనే కెమెరాలు ఉన్నాయి కదా, దుర్మార్గమైన చూపులు ఉన్నాయి కదా, చూసింది కదా వాళ్ళైతే. ఆ చూసింది కానీ కొట్టాడంటే ఆ వెనుక ఉన్న వేలి ముద్రలను ఫోటో తీసిండ్రు విద్యార్థినులు, అవి ఇచ్చిండ్రు, వాటి మీద ఎంక్వైరీ జరిగితే సరిగ్గా తెలుసు. ఇక రెండోది చెప్తాను, ఇక్కడే కాదు, అసలు మనకి ఎక్కడి పోవాలన్నా మహిళలు భయపడే పరిస్థితి ఉంది, విద్యార్థినులే కాదు. మీరు చూడండి, ఏదైనా మాల్కి వెళ్ళి డ్రెస్ చేంజింగ్ రూమ్ పెడితే అక్కడ అదే పరిస్థితి ఉన్నది. మీరు ఎక్కడైనా సరే చెప్తున్నా కదా, ఎక్కడైనా మనకు బాత్రూమ్లు ఎక్కడ ఉన్నా కూడా భయపడుతూ మహిళలు దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా పెట్రోల్ బంక్లలో ఇవాళ అందరికి కూడా పెట్రోల్ పోసుకోకపోయినా బాత్రూమ్లు ఖాళీ ఉంచాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్కడ కూడా అదే పరిస్థితి కదా. అందుకని ఎక్కడ బాత్రూమ్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ఇవాళ మహిళలు భయపడే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, పురుషాధిక సమాజంలో 2 ఉన్నాయి. ఒకటేమో ఈ మధ్యన ఫోన్ వీడియోలు బాగా పెరిగినాయి. అంటే ఏమైతుందంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చి మహిళలను అంగాంగ ప్రదర్శన చూపించే పరిస్థితి అయింది. దాంతో కూడా పిల్లలు పెద్దలనే కాదు అందరూ అట్లాగా తయారవుతున్నారు, దానికి ఒక రకంగా అడిక్ట్ అయిపోయినారు. దాని ద్వారా ఏమైందంటే నేరాలు పెరగడానికి కూడా కారణం అంటున్నాడు. రెండోది మాదక ద్రవ్యాలు. ఇప్పుడు నేను దీని వెనక సామాజిక దృక్పథం ఆలోచించకపోతే కేవలం అక్కడ జరిగింది అరెస్ట్ చేయాలి ఇంత డిమాండ్కే సరిపోతాం. అట్లా కాదు, ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, మీకు ఇవాళ మాదక ద్రవ్యాల వాడకం కూడా కళాశాలలో పెరిగింది. నేను లయన్స్ క్లబ్ తరఫున మేము మనకు ఏంటంటే లయన్స్ క్విస్ట్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం. స్కూళ్ళకు కూడా, గ్రామీణ స్కూళ్ళకు కూడా వెళ్తున్నాం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వాళ్ళలో పిల్లలు కూడా ఉంటున్నారు. ఇవాళ గ్రామాలు, గతంలో పట్టణాలు, మన మిత్రుడు బాగా తెలుసు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్ కనుక చాలా వరకు తెలుస్తాను. కానీ మనకి ఏమైందంటే పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించింది. ఈ మాదక ద్రవ్యాలు కూడా ఎట్లయిపోయినాయి అంటే, గతంలో ఉన్నత వర్గాలు, బాగా డబ్బున్నవాడు, బాగా పాకెట్ మనీ ఖర్చు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో డబ్బు దొంగతనం చేసుకపోయి ఇవాళ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు తినని చెప్తున్నాను. ఇప్పుడు జెండర్ భేదం కూడా లేదు. ఇవాళ సిగరెట్ తాగడంలో మీద సమానమని వీళ్ళు భావిస్తున్నారు. అట్లా అవుతున్నారు. సామాజిక దృక్పథం గల వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పని చేయరు. కానీ సామాజిక దృక్పథం లేకుండా అమాయకంగా కొందరు మిత్రులు నాకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిసారి సిగరెట్ తాగిన వాళ్ళు ఉంటారు గౌను చూసి. రెండోది ఏంటంటే, మొట్టమొదటిసారి మద్యం తాగిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు అది కాదుగా, మొట్టమొదటిసారి ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్న వాళ్ళు ఉన్నారు. గ్రామాలలో కూడా 100కి చాలా మంది దీనికి అలవాటు పడ్డారు. దీన్ని దూరం చేయకుండా ఈ సెక్సువల్ దురాచారాలను కూడా దూరం చేయలేము మనం. అంటే ఈ రెండింటిని కలగట్టి చూడాలి మనం. ఒక కళాశాలలో జరిగిన సంఘటనను ఉద్దేశించే మొత్తం మాట్లాడుకుంటే దానివల్ల ఏం ఫలితం రాదు. అందుకని నా ఉద్దేశం ఈ మొత్తం సువర్ణ గారు ఈ కేసులో 3 అంశాలు పరిశీలించాలి. ఒకటి, కంప్లైంట్ చేయగానే
రామ్మోహన్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు విద్యార్థులకి కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ ఎటువంటి భద్రత కల్పించట్లేదు. భద్రత కల్పించే నేపథ్యంలోనే వార్డెన్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ నియమిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళే అంటే కంచె చేనుమేస్తే అన్న చందంగా వాళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడితే విద్యార్థులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా చూస్తుంటే అసలు విద్యా సంస్థలు అంటే విద్యా వ్యవస్థల మీదే ఒక భద్రత పట్ల ఒక ప్రశ్నార్థకం కాదా? అలాగే కాలేజ్ యాజమాన్యాలు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకున్నప్పుడు ఎలాంటి పారామీటర్స్ పాటిస్తారు? ఈ అంటే అది నడిచేది వాళ్ళ మీదే కాబట్టి వాళ్ళని తీసుకునే క్రమంలో పారామీటర్స్ కూడా వీళ్ళు సక్రమంగా పాటిస్తే ఇలాంటివి రావు కదా అనే ఒక ఇది కూడా ఉంటుంది. దాని పట్ల మీరేమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే మనకు గ్రామ స్కూళ్ళు ఉంటాయి కదా, గర్ల్స్ హై స్కూళ్ళలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళని మగ టీచర్లు ఉండాలి. అంతకన్నా పిన్న హై స్కూల్ ఉండడానికి వీలు లేదు, ఉన్నది రూల్. ఇక్కడ కూడా ఏందమ్మా, వాటిని ఎవరు ప్రీతి రెడ్డి ఎవరు? ఆడామనే కదా. మరి ఆమె మాట్లాడిన విషయం ఏంది? అందుకని ఇక్కడ నిబంధనల విరుద్ధంగా ఏం జరగలే. నిబంధనల ప్రకారమే ఆమె నియమించాడు వార్డెన్ గా, మ్యాటన్ గా. ఏమైంది? ఆమె ఏం చేసింది? నీ వీడియోలు బయట పెడతా అని బెదిరించింది కదా వీళ్ళని, ఆడపిల్లల్ని. అందుకని ఇక్కడ స్త్రీయా పురుషుడా కాదు, మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తులు పెట్టుకోవాలి. రెండోది, యాజమాన్యం కూడా ఫీజులు వసూలు చేసుకుంటాం, మేము పిల్లలకు చదువు చెప్తాం ఏదో అని ముచ్చట కాకుండా ఫీజులు వసూలు ఎంత బాధ్యతగా చేస్తున్నారో అంతే బాధ్యతగా తల్లిదండ్రులు మీ మీద నమ్మి పిల్లల్ని అక్కడ విడిచిపెడుతున్నారు, మీ దగ్గర పెడుతున్నారు. మరి వీళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏమిటిది? వాళ్ళకి ఇచ్చే భద్రత ఏమిటి? అందుకని నేను ఏమంటున్నానంటే దీని మీద ఒక సోషల్ కమిటీ వేయాలంటున్నాను ప్రతి కళాశాల మీద. పరిష్కారం అయిపోవడం సమస్య చాలా ఉంటది. సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక సోషల్ కమిటీ వేయాలి. తల్లిదండ్రుల కమిటీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ లోపల రానియారు కదా. మీరు తల్లిదండ్రులను ఏదో ఒకరోజు అనుమతిస్తున్నారు. ఆ రోజుల్లో పాపం ఏంటంటే దూరంగా ఉంటారు కనుక, హోమ్ సిక్ తోనే ఉంటారు కనుక, రాగానే పిల్లగాని మాట్లాడుకోవడం, ఇంత తిండి పెట్టడము, ఏదో చికెన్ మటన్ తెచ్చి పెట్టడం, ఇంతవరకే సరిపోతుంది. కానీ వాళ్ళ సౌకర్యాలు ఎట్టున్నాయి, వాళ్ళని ఏం చేయాలంటే ఈ బాత్రూమ్లతో సహా ఇన్స్పెక్షన్ చేసే అవకాశం ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఆడపిల్లలు అలవాటు చేసుకోవాలి. ఎట్లా? మీరు హిడెన్ కెమెరాస్ ఉంటే పట్టుబడడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇవాళ నేను సైబర్ క్రైమ్స్ మీద పనిచేస్తుంటాను కనుక సైబర్ క్రైమ్స్ మీద పనిచేసే క్రమంలో కొందరు నిపుణులు తీసుకొచ్చి అందులో హిడెన్ కెమెరా ఉందా లేదా తెలుసుకుని ప్రయత్నం చేయాలి కదా. అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం కాలేజీ నడుపుకోవడం, ఫీజులు వసూలు చేసుకోవడం, ఏదో ఫ్యాకల్టీ పెట్టడం నడపడం కాకుండా పిల్లల తల్లిదండ్రులు హాస్టళ్లలో ఆడపిల్లలు మీరు పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఆడపిల్లలు అరిటాక్ మీద ముళ్ళు బిడ్డ అరిటాక్ పడ్డా కష్టమే కనుక ఆ కాలేజీ పిల్లలు అంటే ఇప్పుడు రేపు పెళ్లికి ఎవరు ముందుకు వస్తారు? ఇవన్నీ చాలా సమస్య చాలా వస్తాయి. ఒకటి అనుకోటి, నేను ముందు జాగ్రత్త చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతాయి కనుక ఇది కాకుండా ఉండాలంటే ఇవాళ మానవీయ దృక్పథంతో ఆలోచన చేయాలి. ఈ కేసులో నేను స్పష్టంగా చెప్తున్నాను అడ్వకేట్ గా, అది ఆ వేలిముద్రలు తీసుకొని ఆ వేలిముద్రలు ఎవరియో తేలిస్తే అక్కడ దాకా వాడు ఎందుకు పోయినో అర్థం కావాలి. ఆన కావచ్చు, వారు కావచ్చు, ఆడ మగ కూడా తెలియదు మనకి ఇప్పటికీ. అక్కడ ఎవరు పోయినో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను.